నా పేరు వినాయకరావు అండి. ఏం చేస్తారు బాబు? నేను సోడా వ్యాపారం చేస్తాను. మాది అమలాపురం. నెక్స్ట్ కదా ఈ గన్నవరం నియోజకవర్గం మాది. అవి ఏంటి ఎలా ఉంది 5 ఏళ్ళ నుంచి జగన్ ప్రభుత్వం చూసి? జగన్ ప్రభుత్వం ఏమి లేదండి, బట్టలు నొక్కుతున్నాం డబ్బులు వేస్తున్నాను అంటున్నారు కానీ అభివృద్ధి పథకంలో ఏం ముందుకు లేదు. మా పిల్లలు చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు లేవు. మా అబ్బాయి ట్రిపుల్ నూజివీడు చేశాడు. పాపం వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన ప్రాజెక్ట్ అది ఎంతో గొప్పగా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ తర్వాత వాళ్ళకి ఎటువంటి ప్యాకేజీ కానీ ఎటువంటి అవాలెన్సింగ్ కానీ ఏమీ లేవు. చాలా దారుణ స్థితిలో ఉంది ట్రిపుల్ నూజివీడు. ఇప్పుడు సరైన టీచర్స్ లేరు ముందు వాళ్ళకి చెప్పడానికి కూడా. మీకు తెలుస్తుందా, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. నాడు నేడు అంటున్నారు. స్కూల్లోకి వెళ్ళి చూడండి టీచర్స్ ఎంతమంది ఉన్నారు, ఏ సంవత్సరంలో రిక్రూట్మెంట్ అయ్యారు, వాళ్ళు ఎంతమంది అక్కడ ఉద్యోగం చేస్తున్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి చదివి ఆవిడ చెప్తున్నారు. ఏ గురుకుల పాఠశాలలో మా అబ్బాయి చదువుతున్నాడు ఇప్పుడు, నరేంద్రపురం గురుకుల పాఠశాలలో వెళ్ళి చూడండి. ఒక్కడు కూడా 4 టీచర్స్ ఉన్నారు అక్కడ. ఇప్పుడు నేను రోజు గొడవ పెడుతుంటే అక్కడికి వెళ్ళి పేరెంట్ మీటింగ్లోకి వెళ్ళి గట్టిగా అడుగుతుంటాను నేను, మా పిల్లల్ని ఇక్కడ ఎందుకు చదివిస్తున్నాం? చిన్నదానికి పెద్దానికి మీరు పేదోళ్ళు, మీరు కూటికి లేని వాళ్ళు, మీ గతిలాగా వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారనే మాటలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అది చాలా దారుణమైన విషయం. మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే ఎమ్మెల్యే చేయవలసిన పని ఎమ్మెల్యే చేయాలి. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి రోడ్డు వేయాలంటే ఈడు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పని చేయాలి. ఫస్ట్ ఆ ఎమ్మెల్యే పని చేయడు. ఎమ్మెల్యే నెగ్గుతారంతే. ఆ ఎమ్మెల్యే ఎవడ పని చేయడు, సర్పంచ్ పని చేయడు, ఎంపీడీసీ వీళ్ళంతా కూడా కమిషన్లు కావాలి. ఎవరైనా కాంట్రాక్టర్ వస్తే ముందు కమిషన్లో. ఇది వ్యవస్థ మారాలి సార్. ఇప్పుడు ఎంపీలు ఉన్నారు కదా, 22 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు మాది కోటిపల్లి బ్రిడ్జి సార్, మాది రైల్వే బ్రిడ్జి. నా చిన్నప్పుడు మమతా బెనర్జీ రైల్వే మంత్రి చేసినప్పుడు శంకుస్థాపన చేసింది సార్. ఇప్పుడు వరకు పిల్లర్స్ లేచినాయి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన బడ్జెట్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకా కేంద్రం ఇచ్చిన నిధులతో చేశాడు. ఇంకా మిషన్లు ఎట్టిన అక్కడ చూస్తున్నాడు. ఏంట్రా సంగతి అంటే రాష్ట్రం నాకు ఇవ్వాల్సిన బిల్లు ఇంక ఇవ్వలేదు, ఇస్తే నేను మిల్లలు తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. పిల్లర్లు పోతాయి, తర్వాత వచ్చాడు ఎవడు స్లాబ్ వేస్తాడు, బిల్డింగ్ బిజ్జి కూలిపోద్ది. ఇప్పుడు ఇంకా రోడ్డు మార్గం కూడా కాలేదు రైల్వే. ఎప్పుడు వేస్తారు, ఎలాగే వేస్తారు? కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు, కోట్లు ఇస్తున్నామని. అది కరెక్ట్ కాదు సార్. మీరు ముందు ఉపాధి కల్పించండి. మేము కష్టపడి పని చేసుకుంటాం. మీరు బటన్ నొక్కి డబ్బులు ఇచ్చేస్తాం, మీరు ఇంటికాడ కూర్చొని హాయిగా తినండి అని. కేజీ కందిపప్పు 70 రూపాయలు ఉన్నదని 220 రూపాయలు చేసి ఈరోజు మీరు ఏదో చేసామంటే మాత్రం అది కాదు, సంజయం కాదు, కరెక్ట్ కాదు. ఎవడొచ్చినా సరే ఏదొచ్చినా సరే మీరు ప్రజలకి ముందు ఉపాధి కల్పించే విధంగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశారా వైజాగ్లో? వైజాగ్ ఏం అభివృద్ధి అయిందని చెప్పమంటారు సార్? ఒకప్పుడు ఇక్కడ 5,000 అమ్మేవాడిని, ఇవాళ 3,000 కూడా అమ్మట్లేదు. ఒక లేడు ఆటోనగర్లో ఒక కంపెనీ పని చేయట్లేదు. సరైన ఒకరికి కూడా సరైన అవకాశాలు లేవు, వర్క్స్ లేవు, కంపెనీలు మూతపడిపోయినాయి, అన్నీ మూసేశారు. కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయినాయి. కంపెనీలు మెయింటైన్ చేయడం ఎవరి తరం అవ్వట్లేదు. రోడ్డు మీద బతుకోలేదు. పార్లమెంట్ అభ్యర్థులుగా ఈసారి టీడీపీ నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు, మరి వీళ్ళు పోటీకి వస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరైతే కొంచెం మంచి చేయగలరని నమ్ముతున్నారు? సార్ నాకు తెలిసినంత మటుకు టీడీపీ వస్తుందని అంటున్నారు సార్. మా కొట్టి దగ్గరకు వచ్చి సోడాలు తాగి మాట్లాడుకుంటారు కదా రాజకీయం, దాని మీద చెప్పగలుగుతాను. ఓకే సార్, నమస్తే. మేము వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది సార్. ఇక్కడ నా ఓటు మాత్రం అక్కడే ఉంది, పీ గన్నవరంలోనే. మేము ఓటేటికి వెళ్తాము. ఓటు ఎవరికైనా వేస్తామని పరిస్థితులు చూస్తున్నాం కాబట్టి 5 ఏళ్ళలో ఏం మార్పు అనేది ఏం లేదు సార్. మరి గంజాయి వాడకం పెరిగిందంట. గంజాయి వాడకం అంటే మనకు ఏం తెలుస్తుంది సార్? అది ఒక చోట ఉండి పని చేసుకునే వాళ్ళం సార్. మేము ఊరంతా తిరిగి వాళ్ళం కాదు. ఒకే చోట ఉంటాం. ఇక్కడికి వచ్చి 10 మంది 10 మాటలు మాట్లాడుకుంటారు, మాటలు వింటూ ఉంటాం. అంతకంటే మనం చేసేది ఏం లేదు సార్. థ్యాంక్ యూ.